సో కట్ ఆఫ్స్ ఏ రకంగా ఉంటాయని తీసినప్పుడు మీ అందరికీ తెలిసిందే, జేఈ మెయిన్స్ క్వాలిఫై అయినటువంటి విద్యార్థుల్లో నుంచి 2,50,000 మందిని ఫిల్టర్ చేసి టాపర్స్ని వాళ్ళని జేఈ అడ్వాన్స్కి అనుమతించడం అనేది జరుగుతుంది. సో జేఈ అడ్వాన్స్ రాసినటువంటి పిల్లల్లో 2,50,000 మందిలో మీ ర్యాంకు జనరల్లో కానీ మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ రౌండ్లో కానీ తీసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ 5,629కి కట్ ఆఫ్ అయింది. అదేవిధంగా అమ్మాయిలకు కానీ అయితే 11,888 కట్ ఆఫ్ అయిందనమాట. సో ఫైనల్ రౌండ్ వరకు వచ్చేసరికి కొంచెం పెరిగి ఇంకో 500 ర్యాంక్స్ పెరిగి జనరల్ వాళ్ళకి 6,112, అదేవిధంగా అమ్మాయిలకి అన్నట్లయితే 11,902కి కట్ ఆఫ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది జేఈ మెయిన్స్ ర్యాంక్ కాదు, జేఈ అడ్వాన్స్కి సంబంధించినటువంటి ర్యాంక్ అనమాట. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో తీసుకున్నప్పుడు అక్కడేమో 5,000 వరకు వచ్చింది సివిల్కి వచ్చేసరికి. సిఎస్సికి వచ్చేసరికి కేవలం 171 అబ్బాయిలకైతే ఓసీ జనరల్ అబ్బాయిలకి 171 మందిలో నువ్వు ఒకరు కానీ అయితే ఐఐటి మెడ్రాస్లో సీట్ వస్తుంది. ఓకే, అదే అమ్మాయిలకి కానీ అయితే 805. ఫైనల్ రౌండ్ వరకు వచ్చినా కానీ ఏమీ మార్పు జరగలేదు. 171 కట్ ఆఫ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉందన్నమాట. ఇది 2025 సంబంధించినటువంటి కట్ ఆఫ్ డీటెయిల్స్ ఈ రకంగా ఉన్నాయి. సో ఇకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చేసరికి కట్ ఆఫ్ కొంత పెరిగింది. అక్కడేమో 171గా ఉన్నటువంటి కట్ ఆఫ్ ఇక్కడికి వచ్చేసరికి 292, అదే అమ్మాయిలకు వచ్చేసరికి 1140గా మన కట్ ఆఫ్ అని ఉంది. ఫైనల్ రౌండ్కి వచ్చేసరికి బిట్ ఆఫ్ చేంజ్ అనేది మనకు కనిపిస్తుంది. 306 అంటే ఒక 8 మంది అడిషనల్గా యాడ్ అయ్యారు. అమ్మాయిలు విషయంలో మాత్రం ఫైనల్ రౌండ్ కూడా 1140 యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 741, ఓకే, అమ్మాయిలకు వచ్చేసరికి 2,833. ఫైనల్ రౌండ్కి వచ్చేసరికి కొంచెం పెరిగి 849 అబ్బాయిలకి 2,849 అమ్మాయిలకి కట్ ఆఫ్గా ఉంది. సో మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి చూడండి 2,354, వేరేజ్ కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి 171 ఉన్నటువంటి ర్యాంక్ కాస్త మెకానికల్ ఇంజనీరింగ్కి వచ్చేసి 2,354 వచ్చింది. అదే అమ్మాయిలకు మెకానికల్ తీసుకున్న పని అయితే దగ్గర 6,000 ర్యాంక్స్ వరకు మనకు అనేది కట్ ఆఫ్ అనేది జరిగింది.